ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మరి మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎవరైతే మీరు ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారో ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చినటువంటి ప్రతి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అనుదినము మరి వచ్చి ఈ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారందరి కొరకు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం ఆత్మీయంగా ఎదగటానికి ఎంతో అవకాశం ఉంది. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తూ మరి ఒకరి మనవులను ఒకరికి తెలియచేస్తూ ఈ విధంగా మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాం. కాబట్టి ఇదెంతో మనకు శ్రేష్టమైనటువంటి విషయం అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. శ్రేష్టమైనది దేవుని యొక్క వాక్యం అనుదినము మరి మనం ధ్యానం చేయటం అనేది ఎంతైనా మంచిది. ఈరోజు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం మరి 2, 3, 4 ఈ యొక్క 3 వర్సెస్ మనం చూసుకుందాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూసుకుందాం. ఇక్కడ ఉన్నటువంటి మాటలను చూద్దాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డలు ఏ విధంగా ఉండాలి, మరి దేవుని బిడ్డలకు మరి పక్షపాతము అనేది ఉండవచ్చా, మరి ఏ విధంగా దేవుని బిడ్డలో మరి దాన్ని వదిలివేయాలి అనేటటువంటి విషయాలను మనం చూద్దాం. ఈరోజు చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి చూద్దాం. ఎలాగనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినట్ల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకుని వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమున కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువన కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అగుదురు కార. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, మీ వాక్యంలోకి వెళుచున్నామయ్యా. మీరే మాతో మాట్లాడమని, మీ సహాయము దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈ యాకోబు పత్రికను మనం మరి అనుదినము మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అయితే ఈ యాకోబు ఇక్కడ ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. అదేంటంటే, లోక సంబంధమైన లేకపోతే లౌకికమైన ప్రామాణికతలతో దేవుని యొక్క సంఘాన్ని రూపుదిద్దాలి అనుకుంటే అది చాలా ప్రమాదము అని చెప్తూ ఉన్నాడు. అంటే భూ సంబంధం వరల్డ్లీ వాల్యూస్తో ఒకవేళ ఒక సంఘాన్ని దాన్ని కరెక్ట్ చేయాలి, లేకుంటే దాన్ని షేప్ చేయాలి అని ఎవరైనా అనుకుంటే అది చాలా ప్రమాదం అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని యొక్క విలువలు వేరు, లోక సంబంధమైన విలువలు వేరు. దేవుని విలువలు శ్రేష్టమైనవి. దేవుని యొక్క విలువలు మానవ జీవితాన్ని సరిదిద్దేవి, మానవునికి ఉన్నటువంటి రుగ్మతలను తొలగించగలిగినవి దేవుని విలువలు. అందుకోసమనే ఇక్కడ అంటాడు, భూ సంబంధమైన వరల్డ్లీ వాల్యూస్తో ఎప్పుడైతే మనం ఈ యొక్క మరి సంఘం మీద దాని యొక్క విషయాలను రుద్దాలని చూస్తామో, లేకుంటే దానితో సంఘాన్ని సరిదిద్దాలి లేకపోతే షేప్ చేయాలని చూస్తామో, తద్వారా మరి చాలా ప్రమాదం అది అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఎందుకు అనంటే, దేవుని యొక్క ప్రజలు యేసు రక్తంలో కడగబడినటువంటి వారు. ఈ యొక్క ప్రామాణికత వేరు, లోకంలో ఉన్న ప్రామాణికత వేరు. లోకంలో నువ్వు ఒక కంపెనీకి CEO కావచ్చు, కానీ అక్కడ ఉన్నటువంటి స్ట్రాటజీస్ వేరు, ఇక్కడ ఉన్నటువంటి స్పిరిచువల్ ప్రిన్సిపల్స్ వేరు. ఈ రోజున అనేక మంది దేవుని యొక్క సంఘాన్ని లోక సంబంధమైన జ్ఞానంతో
వారు పరిపాలన చేయాలని చూస్తున్నారు. ఒకవేళ నీవు నేను కూడా మన యొక్క కుటుంబాలను, మన బిడ్డలను లోక సంబంధమైన జ్ఞానంతో మన బిడ్డలను నడిపించాలని మనం అనుకుంటే మనం విఫలమవుతాం. లోక సంబంధమైనటువంటి వాటితో కాకుండా దైవ సంబంధమైన వాక్యముతో మన బిడ్డలను నడిపించగలిగి ఉండాలి. ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? మీరు గనుక దేవుని యొక్క ప్రమాణాలను పక్కన పెట్టినట్లయితే మీరు ప్రమాదంలో పడిపోతారు. దేవుని యొక్క డివైన్ స్టాండర్డ్స్ అనేవి మీ జీవితాలను మార్చివేస్తాయి. ఎంతోమంది బ్రతుకులను మార్చివేశాయి. దొంగలు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు, అనేక మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ దేవుని యొక్క వాక్యాన్ని, ఈ బైబిల్ని చదివి మార్చబడ్డారు. అనేక మంది వారు ఎన్నో త్యాగాలు చేసి ఈ యొక్క బైబిల్లో ఉన్న సత్యాలను అనేకులకు చెప్పారు. ఇప్పటికీ కూడా ఎంతో త్యాగంతో ఈ సమాజానికి ఏ విధంగానైనా మేలు చేయాలి, ఏ విధంగానైనా ఈ సమాజంలో ఉన్న ప్రజలకు మేలు చేయాలని ఎంతోమంది ఇప్పటికీ కూడా ప్రయాసపడుతూ ఉన్నారు, దేవుని సువార్తను చెబుతూ ఉన్నారు. అది దేవుని యొక్క దేవునిలో వారికి ఉన్నటువంటి భారము. కాబట్టి దైవ వాల్యూస్, డివైన్ వాల్యూస్ అనేవి వాటిని పక్కన పెట్టడం అనేది మంచిది కాదు. యాకోబు ఇక్కడ చాలా గట్టిగా చెబుతూ ఉన్నాడు. చాలా ప్రార్థనాపరుడైనటువంటి యాకోబు ఈయన ప్రార్థించి ఆయన మోకాళ్ళన్నీ కూడా ఒంటి మోకాళ్ళ వలె చేయబడ్డాయి. అలాంటి యాకోబు ఇదిగో ఇక్కడ చెబుతూ ఉన్నాడు, మీరు లోక సంబంధమైన వరల్డ్లీ వాల్యూస్నన్నిటిని తీసుకొచ్చి దేవుని సంఘంలో మీరు రుద్దవద్దు. మీ యొక్క లోక సంబంధమైన జ్ఞానాన్ని తీసుకొచ్చి దేవుని సంఘంలో రుద్దవద్దు. మీరు ఎక్కడైనా మేధావులు కావచ్చేమో కానీ దేవుని సంఘంలో కాదు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యాకోబు అలా చెబుతూ ఉన్నాడు. ఇక్కడ అంటున్నాడు, మనము దేవుని యొక్క స్టాండర్డ్స్తోనే ప్రజలను మనం కొలవాలి తప్ప, అంతే తప్ప లేకపోతే దేవుని యొక్క స్టాండర్డ్స్తోనే మనము మన యొక్క జీవితాలను కొనసాగించాలి తప్ప లోక సంబంధమైనటువంటి వాటితో కాదు అనే విషయాన్ని ప్రతి ఒక్కరము కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అంటాడు, మనిషిని మనం కొలవాలంటే వాని యొక్క సంపద, లేకపోతే వారి యొక్క బాహ్యమైనటువంటి అపీరెన్సు, లేకుంటే సామాజికమైన హోదా, ఇవన్నీ కూడా తీసుకొని వాటినన్నిటి పరిగణలోకి తీసుకొని మనిషి యొక్క విలువను కొలవకూడదు. అది సరైనటువంటిది కాదు. దేవుని యొక్క ప్రామాణికతకు విరుద్ధమైనది. జాన్ కాల్విన్ అనే భక్తుడు ఇలా అంటాడు, నథింగ్ ఈజ్ మోర్ కాంట్రరీ టు ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్. యేసు క్రీస్తు యొక్క ఆత్మకు చాలా విరుద్ధమైనది ఏది అనంటే, మనుషులను జడ్జింగ్ మెన్ అకార్డింగ్ టు అవుట్వర్డ్ అపీరెన్స్. బాహ్యమైనటువంటి ఆ యొక్క స్వరూపముతో ఒక మనిషిని కొలవాలనుకోవటం క్రీస్తు ఆత్మకు అత్యంత విరుద్ధమైనది. అంతకంటే విరుద్ధమైనది ఇంకొకటి లేదు. ఈ రోజున అనేక మంది అలా చేస్తున్నారేమో. మనిషి యొక్క విలువను ఎలా కొలుస్తున్నాం? మనిషికి సంపదలు ఉన్నాయా? మనిషికి ఇల్లుందా? ఆ వ్యక్తికి ఇల్లుందా? వారికి మరి సంపదలు ఉన్నాయా అనేటటువంటి వాటితోనే ఒక మనిషిని కొలుస్తున్నావా? ఈ వ్యక్తి ప్రార్థన చేసుకుంటాడు, దేవుని దగ్గర మొరపెడతాడు, దేవుని సంఘం కొరకు ప్రార్థన చేస్తాడు. ఇతను అనేకుల యొక్క మేలును కోరతాడు. ఇతను చాలా శ్రేష్టమైన వాడు, ఈ సహోదరి చాలా శ్రేష్టమైనది. సంఘం కోసం ప్రయాసపడుతుంది, సంఘం కోసం ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తుంది. ఈమె సంఘం కోసం ఉదయకాలం లేచి ప్రార్థన చేసే ఒక టీమును ఏర్పాటు చేసుకొని ఈమె ప్రార్థన చేస్తుంది. కాబట్టి మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలు,
వారు ఎంత ప్రయాసపడుతున్నారో, ఏ విధంగా పరిచర్య చేస్తూ ఉన్నారో, ఏ విధంగా సంఘానికి మేలు చేస్తున్నారో దానిని బట్టి మనం ప్రభువుని ఘనపరచాలి. అంతే తప్ప నీవు వారి యొక్క బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి లేకుంటే వారి యొక్క భౌతికమైన సంపదలను నీవు పరిగణలోకి తీసుకుంటున్నావు అనంటే నీవు ఇంకా ప్రభువుని నమ్మని వ్యక్తివే, లేకుంటే ఇంకా ఆత్మకార్యము నీలో జరగలేదు అనేది స్పష్టమవుతుంది అనేది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ అంటాడు, మొట్టమొదటి మాట ఏమంటాడంటే సంఘము, చర్చ్ మస్ట్ వెల్కమ్ ఎవ్రీవన్ ఈక్వల్లీ. సంఘము ప్రతి ఒక్కరిని కూడా సమానంగా ఆహ్వానించాలి. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, యాలయనగా బంగారు ఉంగరము పెట్టుకుని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు, ఎవడైనా ఒకడు మీ సమాజ మందిరంలోనికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలు కూడుకున్నటువంటి ఆ యొక్క సమాజంలోనికి వచ్చినప్పుడు కదండి. అసలు క్రైస్తవ సంఘం అంటేనే చాలా శ్రేష్టమైనది. సంఘము అనేటటువంటి పదము ఎక్లేషియా అనేటటువంటి గ్రీకు పదము నుంచి వచ్చింది. దీనికి అర్థం ఏమిటి అని అంటే కాల్డ్ అవుట్ వన్స్, అంటే బయటకు పిలువబడినటువంటి వారు. మనము లోకములో నుంచి బయటికి పిలువబడ్డాం, అంటే సెపరేటెడ్ పీపుల్ అనమాట. అందుకోసమనే సెపరేటెడ్ పీపుల్ని ఇంకొకటి ఏమన్నారో తెలుసా, సెపరేషన్ అనేటటువంటి వర్డ్కి ఇంకా లోపలికి వెళితే దాని అర్థం ఏమిటంటే పరిశుద్ధత అని అర్థం. హోలీ మీన్స్ సెట్ అపార్ట్, సెపరేషన్ అని అర్థం. మనము బయటికి పిలిచినటువంటి మనలను క్రీస్తు తన రక్తంలో కడిగి పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి ఈ పరిశుద్ధ సమాజంలోనికి ఎవరైనా వస్తే వారిని మనము ప్రేమతో ఆహ్వానించాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం దేవుని బిడ్డలు కూడుకోవటం, దేవుని బిడ్డలు ప్రార్థన చేయటం. ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిల్లో లోకంలో పాపం ఉంది. పెద్ద పెద్ద ఆఫీసుల్లో కానీ లేకపోతే అనేకమైన విషయాలు, అనేకమైన స్థలాల్లో చూస్తే అక్కడ అవినీతి ఉంటుంది, మోసం ఉంటుంది, ఒక మనిషి మోసగించుకోవటం ఉంటుంది. కానీ యేసుక్రీస్తు సంఘంలో మాత్రము నిజమైనటువంటి ఆయన సంఘములో మోసం లేదు, దగా లేదు, ఈ లోక సంబంధమైంది ఏదీ కూడా లేదు. కాబట్టి అలాంటి శ్రేష్టమైనటువంటి ఆ యొక్క స్థలములోనికి ఎవరైనా వస్తే వారందరినీ కూడా మనం ప్రేమతో ఆహ్వానించాలి. దేవుని యొక్క సంఘము అంటాడు, దేవుని యొక్క సంఘము ఆయన యొక్క ప్రామాణికతను ప్రతిబింబించాలి. ద చర్చ్ షుడ్ రిఫ్లెక్ట్ గాడ్స్ కింగ్డమ్. దేవుని రాజ్యం యొక్క ప్రామాణికతను ప్రతిబింబించాలి. అందుకోసమే ప్రతి ఒక్క వ్యక్తిని ఈక్వాలిటీతో, వారు ఎవరైనా కూడా పండితులైనా, పామరులైనా, మేధావులైనా, ఏమీ చదువు రానటువంటి వ్యక్తులైనా, ఎవరినైనా కూడా యేసుక్రీస్తు సంఘములో ఒకే దృక్పథంతో చూడాలి. ఎక్కడైతే అలాంటి దృక్పథంతో చూడరో ఆ సంఘములో చీలికలు వస్తాయి, డివిజన్స్ వస్తాయి. పార్షియాలిటీ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రం డివిజన్స్ వస్తాయి. అందుకోసమనే మనం చాలా జాగ్రత్త. దేవుని యొక్క సంఘము శ్రేష్టమైనటువంటిది. ప్రభు ఈ యొక్క ప్రపంచంలో ఇచ్చినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి బాడీ ఏదైనా ఉందనంటే అది దేవుని సంఘమే. అందుకోసమని చర్చ్ ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్, ఇట్ ఈజ్ అన్ ఆర్గనిజం. ఇది ఒక మృతమైనటువంటి, అంటే జీవము లేనటువంటి ఒక సంస్థ కాదు, లేకపోతే జీవము లేని ఒక వ్యవస్థ కాదు. ఇది జీవము కలిగినటువంటి ఒక అవయవము. ఇట్స్ ఎన్ లివింగ్ ఆర్గనైజం చర్చి అని అంటే. కాబట్టి అటువంటి యొక్క శ్రేష్టమైనది ఈ యొక్క ప్రపంచంలో, ఈ భూమి మీద యేసుక్రీస్తు బలియాగమును బట్టి ఏర్పడింది. సంఘము ఎవరి సొత్తు కాదండి. ఒకవేళ ఈ యొక్క చట్టం ప్రకారం, ఈ భూమి మీద ఉన్న చట్టం ప్రకారం కొన్ని సొసైటీస్కి, కొంతమంది వ్యక్తులకి, లేకపోతే అది వ్రాయబడి ఉండొచ్చు, ఆ పేర్లు ఉండవచ్చు, కానీ వాస్తవానికి ఆ వ్యక్తులది కాదు సంఘం, యేసయ్యది.
కాబట్టి అటువంటి సంఘములోనికి వెళుతున్నటువంటి వారు ఎంతో ఆశీర్వదించబడినవారు. ప్రియమైన వారులారా, మరి సంఘాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘానికి క్రమం తప్పకుండా వెళ్ళాలి. మీరు ఏ సంఘానికి వెళుతున్నారో ఆ సంఘములో ఉన్నటువంటి సంఘ కాపరిని మీరు గౌరవించాలి. ఏ సంఘంలోకి వెళుతున్నారో ఆ సంఘములో ఉన్నటువంటి కాపరికి మీరు ఒక ప్రోత్సాహకరంగా, ఎంకరేజింగ్గా, ఒక సపోర్ట్గా ఆ సంఘ కాపరికి ఉండాలి. ఆ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి ఆ సంఘ కాపరి మరింత పరిచర్య చేయగలుగుతాడు, మరింతగా దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతాడు. ఆ సంఘ కాపరి ఇంకా అనేక స్థలాలకు వెళ్ళి పరిచర్య చేయగలుగుతారు. ఒకరు ఇద్దరు ఇచ్చేటటువంటి సంఘంలోనండి ఒక 50 మంది వస్తే, 50 మంది ఒక సంఘానికి వచ్చారనుకోండి, ఒకవేళ 100 మంది వస్తే ఆ 100 మందిలో ఎంతమంది ఇస్తారయ్యా కానుకలు? ఎవరన్నా ఎంతమంది ఇస్తారు? ఒక 5-6 ఇస్తారు అంతే. నిజంగా దశంభాగాలు ఇచ్చేవాళ్ళు కొద్దిమందే ఉంటారు, ఒక 5-6 గారు, లేకపోతే కొద్దిమంది. మిగతా వారందరూ ఇవ్వరు. ఒకవేళ అందులో కనీసం సంఘానికి వచ్చే వారిలో ఒక 50% మంది దేవుని యొక్క పరిచర్యకు ముందుకొచ్చి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తే ఇంకా ఎక్కువగా పరిచర్య చేయడానికి వీలవుతుంది. నిజంగా పరిచర్య చేసే కాపరుల గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి సంఘముకి వెళుతున్నటువంటి నీవు ఆశీర్వదించబడినటువంటి బిడ్డవు. నీ కుటుంబం ఆశీర్వదించబడింది. క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం సంఘానికి వెళ్ళాలి, ప్రతి బుధవారం బైబిల్ స్టడీలో, ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో, ప్రతి శనివారం సిద్ధపాటు కూడికలో ప్రతి ఒక్కరూ కూడా మన సంఘాలలో పాల్గొనాలి. దేవుడు సంఘాన్ని నీకు ఇచ్చింది ఒక ఉద్దేశముతో సంఘాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ యొక్క సంఘములో ఏముండకూడదట? పక్షపాతం ఉండకూడదు, పార్షియాలిటీ ఉండకూడదు. అందుకోసం ఇక్కడ అంటున్నాడు, ఆ సంఘం ఎటువంటి సంఘం అనంటే కార్పొరేట్ వర్షిప్ అన్నమాట. అంటే సామూహిక ఆరాధన చేసేటటువంటిది. సహజంగా ఇతర విశ్వాసాల్లో ఉన్నటువంటి వారు మరి ఏ విధంగా ఉంటారో మనకు తెలుసు. కానీ క్రైస్తవ విశ్వాసంలో ఉన్నటువంటి నీవు నేను మనం మాత్రం అందరం కలిసి సామూహికంగా ఒక ఆదివారం వెళ్ళి అందరం కలిసి ఆరాధన చేస్తూ ఉంటాం. సామూహిక ఆరాధన అనేటటువంటిది స్వార్థ యొక్క సాక్ష్యాన్ని మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, ఇక్కడ ఈ యొక్క వాక్య భాగంలో అంటున్నారు, ఎవరైనా కూడా ఉన్నతమైనటువంటి లేకపోతే మంచి వస్త్రాలు ధరించుకునే వారు ఎవరైనా వస్తే వారి పట్ల గొప్ప భావాన్ని కలిగి ఉండటం, లేకుంటే ఎవరైనా పేద వస్త్రాలు ధరించుకొని వచ్చినట్లయితే వారి పట్ల తక్కువ భావం కలిగి ఉండటం అది మంచిది కాదు. అది దేవుని యొక్క సంఘానికి లేకుంటే సంఘం యొక్క నియమానికి విరుద్ధమైనది. ఈ మాట 2000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు యొక్క సొంత సహోదరుడు యాకోబు గారు చెబుతున్నటువంటి మాట ఇది ఎవరో బయట వారు చెబుతున్న మాట కాదు, యాకోబు గారు చెబుతున్నటువంటి మాట. వెన్ ఫేవరిటిజం ఎగ్జిస్ట్స్ ఇన్ ద చర్చ్, ద గాస్పల్ మెసేజ్ ఈజ్ కాంట్రాడిక్టెడ్. సంఘములో ఎప్పుడైతే సంఘములో ఆ యొక్క పక్షపాతము ఉంటుందో ఆ యొక్క సంఘం ఏం చేస్తుందో తెలుసా? సువార్తకు వ్యతిరేకమైనటువంటి దిశలో ఉంది అనేది జ్ఞాపకం ఉంచుకోవాలి. సువార్తను వ్యతిరేకిస్తుంది అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. కాబట్టి సంఘము అందరినీ కూడా సమానంగా చూడాలి. అందరి వ్యక్తులను సమానంగా పరిగణించాలి అనేది దేవుని వాక్యం చెప్పేది. బైబిల్ చెప్పేటటువంటి బోధ శ్రేష్టమైందండి. ఎక్కడా కూడా చెప్పబడదు. నాకు తెలిసినంత వరకు ఈ లోకంలో ఆల్ ఆర్ ఈక్వల్. ఎవరైనా కూడా పండితుడైనా, పామరుడైనా, ధనికుడైనా, దరిద్రుడైనా అందరూ సమానమే. ఏ యొక్క భేదము లేదు. జాతి, మత, కుల తారతమ్యం ఏదీ లేదు క్రైస్తవ్యంలో. ప్రియమైనటువంటి వారులారా, నేను చాలా కాలము చాలా సంస్థలు లేకపోతే చాలా పోరాట సమితుల్లో అంటే చిన్న వాటిల్లో నేను కూడా పనిచేశాను.
పనిచేశాను, ఒక సామాజిక పరమైనటువంటి మార్పు రావాలని అనుకున్నాం, ఎంతో ఎంతో ఆశించాం. కానీ మరి సామాజిక పరమైన మార్పు ఏ పోరాటాల ద్వారా రాదు. కేవలము యేసుక్రీస్తు సంఘము దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే, అప్పుడు మాత్రమే సరైనటువంటిది మనం చూస్తాం అనేది నేను గ్రహించగలిగాను. సంఘంలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ కూడా సమానమే. యేసుక్రీస్తులో అందరూ సమానమే. కాబట్టి అలాంటి గొప్ప ఆధిక్యత ప్రభువు నీకు నాకు ఇచ్చారు. కాబట్టి యేసు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను మనము తీసుకొని మనము ఇటువంటి యొక్క సందేశాన్ని అనేకులకు చెప్పవలసి ఉంది. ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ కూడా సమానమే, అందరూ కూడా సమానమే, ఏ భేదము లేదు. బైబిల్ చెప్పే సందేశం అందరూ సమానమే. అందరి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు తన రక్తాన్ని కార్చాడు. ఎవరైతే ఆ శిలువ బలియాగాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షణ పొందుతారు. ఇదే శిలువ యొక్క స్వార్థ యొక్క సందేశం. ఇది చాలా క్లుప్తమైనది, లేకుంటే చాలా తేలికైనది. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క శిలువ బలియాగాన్ని అంగీకరిస్తారో వారు పరలోకానికి అర్హులుగా తీర్చబడతారు. అంగీకరించడమే ఒకటే. ఇది నువ్వేమీ చేయవలసిన పని లేదు. ఎక్కడికో పుణ్యస్థలాలకి వెళ్ళవలసిన పని లేదు, లేకుంటే ఎక్కడో మొక్కుబోళ్ళు చేయవలసినటువంటి పని లేదు. యేసుక్రీస్తు సిలువలో, ఆ కల్వరి సిలువలో నా పాపం నిమిత్తమే చనిపోయాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, నువ్వెప్పుడైతే యేసుక్రీస్తుని అయా నిన్ను నా సొంత రక్షకుడుగా అంగీకరిస్తున్నాను, అయా నా పాపాలు క్షమించు అని నువ్వు ఎప్పుడైతే అంటావో దేవుడు నిన్ను తన బిడ్డగా చేసుకుంటాడు. నీవు రక్షణ పొందిన వ్యక్తిగా మార్చబడతావు. దేవుని కుటుంబంలో వ్యక్తిగా మార్చబడతావు. దేవుని కుటుంబంలోనికి వస్తావు. ఈ యొక్క కుటుంబంలో, ఈ యొక్క సార్వత్రికమైనటువంటి ఈ యేసుక్రీస్తు క్రైస్తవ సంఘం అనేటటువంటి కుటుంబంలో నీవు కూడా వ్యక్తిగా, ఒక సభ్యుడిగా మార్చబడతావు. కాబట్టి యేసుక్రీస్తు సంఘములో పార్షియాలిటీ లేదు, పక్షపాతము లేదు కదా. ఒక మంది, నేను ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆ ఇంట్లో మాట్లాడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు నీళ్ళు తీసుకొని ఆ ఇల్లంతా చల్లుతున్నారు అన్నాడు. అంటే ఆమె రావటాన్ని బట్టి ఆ ఇల్లంతా అశుద్ధమైందని వారు భావించారు. ప్రియమైనటువంటి వారులారా, బైబిల్ చెప్పే సందేశం ఏమిటో తెలుసా? బైబిల్ అందరూ సమానమే అని చెప్తుంది. ఆల్ ఆర్ ఈక్వల్, ఏ యొక్క భేదము లేదు. యేసుక్రీస్తులో ఇక్కడ అంటాడు, దేవుడు పక్షపాతి కాడు అని నిజముగా గ్రహించాను. ఈ మాట ఎవరు అంటున్నారు తెలుసా? అపోస్తుల కార్యములు 10:34 చెప్పబడుతుంది. ఈ మాట ఎప్పుడు అంటున్నారంటే, అందరూ యేసుక్రీస్తు నమ్ముకుంటున్నారు, అన్ని జాతుల వారు క్రీస్తు నమ్ముకునేటప్పటికీ అందరికీ దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు, ప్రత్యక్షం అవుతున్నాడు. కాబట్టి అది చూసినటువంటి వ్యక్తులు ఏమంటున్నారంటే దేవునిలో పక్షపాతము లేదు. కాబట్టి యేసుక్రీస్తులో ఏ యొక్క భేదము లేదు, అందరూ సమానమే. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, రెండో మాట అంటున్నాడు, గాడ్ డస్ నాట్ మెజర్ పీపుల్ బై అవుట్వర్డ్ అపియరెన్స్. దేవుడట మనుషులను బాహ్యమైనటువంటి ఆకారముతో, బయట ఉన్నటువంటి పై స్వరూపముతో ఆయన మనుషులను లెక్క పెట్టడు, లేకుంటే కొలవడు, లేకుంటే అంచనా వేయడు, లేకుంటే వారి విలువ ఎంత అని మదింపు వేయడు. దేవుడు అంత గొప్పవాడు. గాడ్ డస్ నాట్ మెజర్ పీపుల్ బై అవుట్వర్డ్ అపియరెన్స్. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి దేవుడు. ఆయన ఏ వ్యక్తిని కూడా ఆయన బంగారాన్ని ధరించాడా? వారికి బంగారం ఉందా? లేకుంటే వారికి గొప్ప గొప్ప వనరులు ఉన్నాయా? లేకుంటే ఇంకా అనేకమైన ఆస్తులు ఉన్నాయా? ఇవేవి కూడా చూడడు యేసు ప్రభు. యేసుక్రీస్తులో, బైబిల్లో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది.
ప్రతి ఒక్క యేసుక్రీస్తు దగ్గరకు వచ్చిన ప్రతి వ్యక్తికి ఆయన శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. అందుకోసం అంటాడు, దేవుడు ఎవరిని కూడా వాని ఆస్తిని బట్టి వాని యొక్క విలువను లెక్క పెట్టడు, లేకపోతే లెక్కించడు, పై రూపాన్ని లక్ష్య పెట్టడు. సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనంలో చెబుతూ ఉన్నాడు, దేవుడు పై రూపమును లక్ష్య పెట్టేటటువంటి వాడు కాడు. కాబట్టి అటువంటి శ్రేష్టమైన దేవుణ్ణి గూర్చి బైబిల్ గ్రంథంలో చెప్పబడింది. ఇక్కడ అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనంలో చెబుతూ ఉన్నాడు, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థులని భేదము లేదు, దాసుడని స్వతంత్రుడని భేదము లేదు, పురుషుడని స్త్రీ అని భేదము లేదు. అంటే బైబిల్లో ఏ యొక్క తారతమ్యము లేదండి, అందరూ సమానమే. ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ గాడ్, ఆల్ ఆర్ ఈక్వల్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్. దేవుని సంఘములో, ఈ యొక్క క్రీస్తు సంఘములో అందరూ కూడా సమానమే, ఏ భేదము లేదు. ఎవడైనా కూడా అలాంటి భేదము చూపించాడంటే, ఎవడైనా కూడా వాని యొక్క మూలము లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పాతదాన్ని, మురికిదాన్ని తీసుకొని వచ్చి ఇంకా సంఘములో పెట్టాడంటే, వాడంతా యేసుక్రీస్తుని నమ్మని వాడు. వాను ఇంకా చెప్పాలంటే ఏమాత్రము కూడా యేసు రక్తంలో కడగబడిన వాడికి రక్షణ లేడు, రక్షణ పొందలేదని చెప్పవచ్చు మనం కదండి. రక్షణ పొందలేదని చెప్పవచ్చు. లోకంలోకి వెళ్ళి నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడో పాతది నువ్వు పుట్టిన స్థలంలోకి వెళ్ళి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నావు. నువ్వెప్పుడో ఎవరి గురించో విన్నావు, పలానా వాళ్ళ గురించి, పలానా వాళ్ళు మంచోళ్ళు కాదు, పలాని వ్యక్తులు అలాగే ఉంటారని అనుకున్నావు. ఇక నువ్వు జీవితకాలం మొత్తం కూడా పలానోళ్ళు మంచోళ్ళు కాదు అనేటటువంటి భావాన్ని మనలో అలాగే కంటిన్యూ చేస్తే, యేసు సంఘంలోకి వచ్చిన తర్వాత, యేసయ్య సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా మనము అలాంటి భావనే కలిగి ఉంటే అది ఎంత బాధాకరం కదండి. అలా నీవు ఉన్నావంటే మనం రక్షణ పొందినటువంటి వారమేనా? కాబట్టి ఇక్కడ అంటున్నాడు, యేసయ్య పక్షపాతము లేనటువంటి వాడు, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదట. పలానా ఇండియా వాడు, అమెరికా వాడు, ఆఫ్రికా వాడు, తెల్లవాడు, నల్లవాడు, తెల్ల శరీరం ఉన్నవాడు, నల్ల శరీరం ఉన్నవాడు, బ్రౌన్ శరీరం ఉన్నవాడు, ఇలాంటి యొక్క భేదం ఏదీ లేదు యేసయ్యలో. కాబట్టి అందుకోసమనే ఆయన ఇక్కడ చెబుతూ ఉన్నాడు, యేసుక్రీస్తులో ఏ పక్షపాతము లేదు. ఒక ఆయన అంటాడు, మాథ్యూ హెన్రీ అనే దైవభక్తుడు అంటాడు, ఫైన్ క్లోతింగ్ కెనాట్ మేక్ ఏ నోబుల్ సోల్. ఫైన్ క్లోతింగ్ కెనాట్ మేక్ ఏ నోబుల్ సోల్. ఒకవేళ మంచి వస్త్రములు ధరించినంత మాత్రాన ఒక శ్రేష్టమైన ఆత్మను సృష్టించలేవు కదా. అండ్ పూర్ క్లోతింగ్ డిమినిష్ వన్. ఒకవేళ ఎవరైనా మామూలు వస్త్రాలు ధరించుకున్నారు, అంత మాత్రం చేత ఆయన తక్కువ ఆత్మ కలిగిన వాడు, సరైనటువంటి విధంగా లేనివాడు, లేకుంటే ఇంకా రక్షణ పొందినటువంటి వాడు, అంటే మామూలు సాధారణ వస్త్రములు ధరించుకుంటే ఆయనేమో ఇంకా రక్షణ పొందలేదు, లేకుంటే ఇంకా ఆత్మను పొందుకోలేదు. ఇలాంటి యొక్క భావాలు సరైనటువంటివి కావు. అందుకోసమే మన యొక్క మైండ్ని ఇదిగో దేవుని యొక్క వాక్యంతో, మన మనసుని దేవుని వాక్యంతో నింపాలి. ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపుతావో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని యొక్క వాక్యం ఒక్కటే మన యొక్క జీవితాన్ని గూర్చి, మన యొక్క సమస్యలను గూర్చి, మన యొక్క రుగ్మతలను గూర్చి మనకు కరెక్ట్ అండర్స్టాండింగ్ ఇచ్చేది దేవుని వాక్యం ఒకటే. ఈ రోజున ఇంకా చాలామంది, ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, దేవుని యొక్క సంఘానికి వచ్చి కూడా అనేక మంది ఇంకా లోక సంబంధులుగానే ఉంటున్నారు. అదొకటి బాధాకరమైనటువంటి విషయం అండి, జ్ఞాపకం చేసుకోండి, బాధాకరమైనటువంటి విషయం. కాబట్టి ఒకవేళ నీలో నువ్వు దేవుని సంఘానికి వస్తూ, యేసుక్రీస్తు యొక్క సంఘానికి వస్తూ, ఆయన రక్తం పెట్టి కొనుక్కున్నటువంటి ఈ సంఘానికి వస్తూ ఇంకా నీకు లోక సంబంధమైనటువంటి మనసే ఉందనంటే, నీవు మరొకసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకోమని దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఇదిగో ఇక్కడ దేవుని వాక్యం నిన్ను అడుగుతుంది, ప్రశ్నిస్తూ ఉంది.
మరొకసారి ఆలోచించుకోవాలి. తర్వాత ఇక్కడ ఒక మాట అంటున్నాడు, మూడో మాట ఏమిటంటే పక్షపాతం అనేది లోక సంబంధమైనటువంటి ఆలోచన విధానాన్ని బయలుపరుస్తుందట. అంటే నువ్వు పక్షపాతము కలిగి ఉన్నావు, నీలో ఫేవరెటిజం ఉంది, నీలో పార్షియాలిటీ ఉంది, నీలో వేరే వాళ్ళని చూసినప్పుడు ఒక భావం పెట్టుకున్నావు. నేను పలాని వాళ్ళని చూసినప్పుడు అండి, పలాని వ్యక్తులు చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుందండి, వాళ్ళు చేసే పనులు, వాళ్ళు అసలు మంచోళ్ళు కాదండి, వాళ్ళ విషయాలన్నీ కూడా అలాగే ఉంటాయండి అన్నావంటే నీవు ఇంకా కూడా ప్రభువు యొక్క మహిమను చూడటం లేదు. నిన్న మనం ధ్యానం చేసుకున్నాం కదా, 2వ అధ్యాయము 1వ వచనం మనం స్టడీ చేసాము. ఏం చేసాము? యేసుక్రీస్తు ఎవరు అని అంటే మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య ఎవరట? మహిమా స్వరూపియగు, ద గ్లోరియస్ లార్డ్. అవర్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద గ్లోరియస్ లార్డ్. మహిమా స్వరూపియగు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కదండి, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ ఆఫ్ గ్లోరీ. ఆయన మహిమా స్వరూపి అయినటువంటి వాడు. అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉండి నీవు ఇంకా లోక సంబంధిగానే ఉన్నావు అనంటే నీవు మరి ఆత్మీయంగా నువ్వు ఎదగటం లేదు. నీకు వచ్చేటటువంటి విశ్వాసము తీసుకొచ్చేటటువంటి విశ్వాసం వల్ల కలిగే అనేకమైనటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, విశ్వాసం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. యేసుక్రీస్తులో నువ్వు విశ్వాసం ఉంచితే అనేకమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఏ సమస్యనైనా నువ్వు ఢీకొనగలవు. యేసు నామములో యేసు శక్తి నీకు ఉన్నప్పుడు ఆయన చిత్తానుకూలంగా నీవు ఏ సమస్యలైనా ఆయన ముందు పెట్టి నీవు దాన్ని ఓవర్కమ్ చేయగలిగిన శక్తిని ప్రభు నీకు ఇస్తాడు ఎవ్రీడే. సహజంగా మనం పలాని వ్యక్తి బాగా శక్తి పొందాడండి, అలాంటిది కాదండి. ఎవ్రీడే దేవుడు నీకు సంవత్సరానికి సరిపడే శక్తి ఇవ్వడండి, లేకపోతే ఈ 10 yearsకి సరిపడే శక్తి నీకు ఇవ్వడు. ఎవ్రీడే ప్రభువు నీకు శక్తిని ఇస్తాడు. ఎవ్రీడే ప్రతిరోజు నువ్వు ఆయన అడగాలి, ప్రతిరోజు నువ్వు ఆయన మీద డిపెండ్ అవ్వాలి. ఇదిగో ఆ బిలీవర్ ఉన్నాడు చూడండి, ఆయన ఒక 20 సంవత్సరాలకు కావాల్సిన శక్తిని పొందుకున్నాడండి అనటానికి లేదు. ఒకవేళ ప్రార్థనాపరుడే కావచ్చు, లేకుంటే ఆత్మీయంగా బలంగా ఉండవచ్చు, కానీ ప్రతి విశ్వాసి ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడాలి, క్రీస్తు మీద ఆధారపడాలి. అంత మహిమాయుక్తమైనటువంటి ప్రభువుని కలిగిన నేను ఇంకా లోక సంబంధులుగానే లోక సంబంధమైన వ్యక్తులుగానే ఉండటం వల్ల మనము శ్రేష్టమైన ఆశీర్వాదాలను కోల్పోతున్నామేమో. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, పరసంబంధమైన ఆశీర్వాదాలను కోల్పోతున్నాం. పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు, హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు నిన్ను పిలిచింది అందుకోసం అంటాడు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. అందుకోసమే దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు పరిశుద్ధులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు, అది ఆయన చిత్తం. మీరు పరిశుద్ధులు ఒకట దేవుని చిత్తం, మీరు ప్రార్థన చేయటం దేవుని చిత్తం. ఇట్ ఈస్ గాడ్స్ విల్. ఈ చిత్తానికి నువ్వు లోబడితే మిగతా దేవుని చిత్తం అంతా కూడా బయలుపరుస్తాడు. ముందు బయలుపరచబడిన దేవుని యొక్క వాక్యములో నా చిత్తానికి నువ్వు లోబడితే, ముందు ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి బయలుపరచబడినటువంటి వెల్లడి చేయబడిన దేవుని చిత్తాన్ని నువ్వు వెంబడించకపోతే, ఇంకా మరుగున చేయబడినటువంటి నీ జీవితాన్ని గూర్చినటువంటి ఆయన చిత్తం ఏదైతే ఉందో అది ఎట్లా బయలుపరచబడుతుంది? చూడండి, ఇక్కడ అంటాడు ఆయన దేవుడు పక్షపాతి కాదని నిజముగా తెలుసుకున్నాను అంటాడు. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపటం ధర్మము కాదు అని అంటాడు. సామెతల గ్రంథం 24-23. కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోండి, నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావంటే యు ఆర్ ఎ బ్లెస్డ్ చైల్డ్. నీవు శ్రేష్టమైనటువంటి వ్యక్తివి.
దేవుడు నీకు అపారమైనటువంటి ఆయన కృపను నీకు అనుగ్రహించి పాప బానిసత్వంలో నుంచి దేవుడు నిన్ను బయటకు తీసుకొచ్చాడు. నీ ముందు ఎటువంటి డిసప్పాయింట్మెంట్స్ ఉన్నా, నీ ముందు ఏ సవాలున్నా వాటిని అధిగమించడానికి కావలసిన శక్తిని ప్రభువు తన లేఖనాల్లో ఉంచాడు. అనుదినము ఆ లేఖనాలు చదవాలి. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులకు దేవుని యొక్క వాక్యం జుంటి తేనె ధారల వలె అనిపిస్తుందండి. ఎంతమంది దేవుని బిడ్డలు ఇదిగో ఈ వాక్యం అండి జుంటి తేనె ధారల కంటే మధురమైందండి, నాకు అలా అనిపిస్తుందండి. దేవుని వాక్యంలో చెప్పిన మాట నిజంగా నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నానండి అని ఎంతమంది మనం చెప్పగలుగుతున్నాం? కాబట్టి ఈ యాకోబు గారు చెబుతూ ఉన్నాడు, ఈ సంఘములో ఒక రుగ్మత ఉంటుంది, చర్చిలో ఒక రుగ్మత ఉంటుంది. ఆ రుగ్మత పోవాలి. పక్షపాతం అనేటటువంటి రుగ్మత, మనుషులను భిన్నంగా చూసేటటువంటి రుగ్మత నీలో ఎప్పుడు వస్తుంది? అందరినీ సమానంగా చూసేటటువంటి మనసు నీలో ఎప్పుడు వస్తుంది? దేవుని సంఘానికి వచ్చి ఇంకా నువ్వు మారు మనసు పొందటం లేదు అని అంటే నువ్వు నరకానికి పాత్రురాలువేనా, నరకానికి పాత్రుడివేనా? దయచేసి నన్ను క్షమించండి. చాలామందిని నా యొక్క సేవా జీవితంలో చాలామందిని చూశానండి. ఇంకా వాళ్ళు ఎంత దేవుని వాక్యం విన్నా ఇంకా వారిలో ఉన్నటువంటి లోపలు ఉన్నది ఇంకా పోవటం లేదు. కానీ కొంతమంది వారు నమ్ముకున్నది ఈ మధ్య కాలంలో అయినప్పటికీ కూడా ప్రభువుని ఎంతో గట్టిగా హత్తుకున్న వారు ఉన్నారు. ప్రభువుని వెంబడించాలి, దేవుని యొక్క పరిచర్య చేయాలి. ఎవరు నన్ను తిట్టినా పర్వాలేదు, ఎవరు నా మీద చెడుగా మాట్లాడినా పర్వాలేదు, ఎవరు నన్ను తోలనాడినా పర్వాలేదు, నా యేసయ్య నాకు ముఖ్యం అని వెళుతున్న వారు బ్లెస్డ్ చిల్డ్రన్ ఎంతోమంది ఉన్నారు. కానీ బాగా ఈ లోక సంబంధమైనటువంటి మనసు కలిగిన వారు సంఘంలో ఇంకా చాలామంది ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మార్చుకోండి, ఎక్కడైనా మార్చుకోండి, మీ పద్ధతి మార్చుకోండి, మీ విధానాలు మార్చుకోండి, మీరు ఎక్కడైనా బాగుపడండి. ఈ రోజున చాలా బాధ కలిగేటటువంటి విషయం, దేవుడు ఇంత అద్భుతమైనటువంటి క్రీస్తు సంఘము, ఆ యొక్క సంఘాన్ని ప్రభు మనకిచ్చాడు కదండి. ఈ యొక్క శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క సంఘాన్ని ప్రభు మనకిచ్చాడు. నేను క్రీస్తు సంఘం అని చెప్తున్నానంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనుకోవద్దండి. మళ్ళీ ప్రైజ్ ది లార్డ్ అంటే క్రీస్తు సంఘం అనేటటువంటి పేరు ఆయనదే. కాబట్టి నేను ఆ యొక్క పదాన్ని ఉపయోగిస్తున్నాను, ఆ కాంటెక్స్ట్తో ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాను అంతే తప్ప నేను ఆ యొక్క ఉద్దేశంతో ఉపయోగించడం లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, అనుదినము దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాబట్టి ఇంకా ఎవరైనా మీరు ఈ యొక్క మరి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. తర్వాత 4వ విషయాన్ని చూసుకుందాం. చూడండి, 4వ విషయం ఏమిటంటే ఇక్కడ చూడండి ఏమంటాడంటే, బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకున్న దరిద్రుడు లోపలికి వచ్చినేలా మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకున్న వారిని చూచి సన్మానించి నీవిక్కడ మంచి స్థలమున కూర్చుండమని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమున దిగువన కూర్చుండమని చెప్పిన ఎడలా. కాబట్టి 4వ మాట ఏమిటంటే, పార్షియాలిటీ ప్రొడ్యూసెస్ ఇన్జస్టిస్. పక్షపాతము అన్యాయమును ఇస్తుంది, అన్యాయాన్ని కలిగిస్తుంది. పక్షపాతం వల్ల ఏమొస్తుందట? అన్యాయం వస్తుందట. కాబట్టి పక్షపాతం, నువ్వు పలానా స్థలంలో మంచి స్థలంలో కూర్చో, నువ్వు పలానా స్థలంలో మరి దిగువ స్థలంలో కూర్చో అనేటటువంటి మాట అనకూడదు. ఈ రోజున బై గాడ్స్ గ్రేస్ అలాంటి యొక్క సంఘములో అలాంటి యొక్క పరిస్థితి ఏ సంఘములో కూడా లేదు. అయితే ప్రాముఖ్యత ఇచ్చేటటువంటి విషయంలో ఏమైనా వ్యత్యాసాలు లేకపోతే ఇప్పటికీ కూడా ఉండొచ్చేమో, కానీ నువ్వు వెళ్ళి వెనక కూర్చో లేకపోతే నువ్వు వెళ్ళి ముందు కూర్చో అనేటటువంటిది అలాంటిది ఏది కూడా లేదు దేవుని కృపను బట్టి. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొక్క సంఘములోనికి ఇవన్నీ కూడా తీసుకురావద్దు. దేవుని సంఘంలోకి తీసుకురావద్దు. మన యొక్క మనసులో కూడా అలాంటివి ఉంచుకోవద్దు. వీఆర్ ఆల్ ఈక్వల్.
మనం యేసయ్య బిడ్డమంటే యేసయ్య బిడ్డమే అంతే. నువ్వెవరు అండి? ఫలాని వాళ్ళండి, ఫలాని దగ్గర నుంచి వచ్చారండి, ఫలాని దగ్గర నుంచి రక్షణ పొందారండి. ఇవన్నీ కూడా ప్రభువు ఒకవేళ నీ యొక్క విషయాన్ని చూసి నీకు బహుమానాలు ఇస్తాడేమో, కానీ ఇక్కడ కాదు, సంఘంలో కాదు. నీ 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 యొక్క ఇంట్రడక్షన్ అనేటటువంటిది, నీ యొక్క విషయాలు అనేటటువంటిది ఇక్కడ కాదు కావాల్సింది. దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఎంత త్యాగం చేసి ప్రభు దగ్గరకు వచ్చావో, లేకుంటే నువ్వు ఎంత కష్టపడుతున్నావో, నువ్వెంత చేస్తున్నావో ప్రభు చూస్తున్నాడు. కానీ మరి ప్రభు త్యాగంతో పోలిస్తే నీ త్యాగము నా త్యాగం ఎంత, మన కష్టం ఎంత? కాబట్టి ప్రభు సమస్తము ఎరిగినటువంటి వాడు. ఆయన నీకు రావాల్సిన ప్రతిఫలాన్ని నీకు ఇస్తాడు. నువ్వు ఏ యొక్క మార్గం గుండా వెళుతున్నావో, ఏ విధానంలో వెళుతున్నావో ప్రభు చూస్తున్నాడు. కాబట్టి బిడ్డ, నీవు నిరాశపడవద్దు, ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఈ లోక సంబంధం అని ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఇదిగో ఇక్కడ వాక్యం ఉంది, వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి ఈ భాగం వచ్చింది, దీని గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది రుగ్మతను, సంఘములో ఉన్న ఒక చెడు విషయాన్ని ఇది తెలియజేస్తుంది. కాబట్టి ఇటువంటి యొక్క రుగ్మతలు నీలోనికి రానివ్వద్దు. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు గొప్పగా ఉండాలంటే ఏ సంఘములోనికి కూడా ఇలాంటి యొక్క రుగ్మత, ఏ వ్యక్తి పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటి రుగ్మత రాకూడదు. నువ్వు ఆశీర్వదించబడాలంటే నీవు ఇలాంటి యొక్క రుగ్మతలకు, ఇలాంటి చెడ్డవాటికి దూరంగా ఉండాలి. వారెన్ వర్స్బీ అనే దావీదుడు అంటాడు, ద చర్చ్ మస్ట్ నెవర్ బికమ్ ఏ ప్లేస్ వేర్ వెల్త్ డిటర్మైన్స్ వర్త్. అదండి, ఒక మనిషి యొక్క విలువను ఆయన సంపదను బట్టి పరిగణించేటటువంటిది అది సంఘముగా ఉండదు కదండి. సంఘము అనంటే ఒక వ్యక్తి యొక్క విలువను ఆయన సంపదను బట్టి పరిగణించదు. ఆ వ్యక్తి రక్షణ పొందాడా లేదా అనే దాన్ని బట్టే పరిగణిస్తుంది తప్ప ఆయన యొక్క సంపదను బట్టి పరిగణించదు అనే విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. తర్వాత ఇక్కడ చెప్తూ ఉన్నాడు, 5వ మాట ఏమంటున్నాడంటే, ఈ యొక్క పక్షపాతం లేకుంటే ఈ యొక్క రుగ్మత, సంఘములో ఉన్న రుగ్మత, ఇది సహజంగా ఒక రుగ్మత దాంతోనే ఉండదు. ఒకసారి నా చిన్నప్పుడు మా సార్ దగ్గరికి వెళ్ళి ఆయన కొంచెం మంచిగా అనారోగ్యంగా ఉంటే, మంచిగా లేకపోతే నేను అడిగాను, సార్ అప్పుడు మీరేదో సిక్ అయ్యారు కదా, మీరు మంచిగా అయ్యారా అన్నాను. అంటే ఆయన అన్నాడు, అరా రోగం తగ్గుతుందరా, రోగం ఉన్నా కొద్దిగా పెరుగుద్ది కానీ తగ్గుతుందరా అన్నాడు కదా. అలాగే ఈ ఒక రోగం, ఒక ఆత్మీయ రోగం నీకు వచ్చిందనంటే వెంటనే దాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టుకోకపోతే అదే ఆ రోగం ఇంకొక రోగాన్ని తీసుకొస్తుంది, ఇంకొక ఆత్మీయ రోగం వస్తుంది, ఇంకొక రోగం వస్తుంది, ఇంకొక జబ్బు వచ్చేస్తుంది అనమాట. ఏ జబ్బు అంటే శారీరక పరంగా నేను చెప్పడం లేదు, ఆత్మపరంగా గర్వం వస్తుంది, అసూయ వస్తుంది, ద్వేషం వస్తుంది, మనిషిని లెక్క చేయనటువంటి తత్వం వస్తుంది. నీ పక్కన ఉన్న విశ్వాసిని కూడా నువ్వు పరిగణలోనికి తీసుకో. రకరకాలైనటువంటి రుగ్మతలన్నీ వస్తాయండి. అందుకోసమే మనలో ఎప్పుడైనా ఏదైనా చెడు వచ్చింది అని అంటే దాన్ని వెంటనే విడిచిపెట్టేసేయాలి. ఎవరైనా కానీ మనం ఈ సమాజంలో ఉంటూ ఉన్నాం, మనం ఒకరికొకరు ప్రేమించుకుంటూ, ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ వెళ్ళాలి. ఈ యొక్క క్రిస్టియన్ అసెంబ్లీ, ఈ క్రైస్తవ సమాజంలో మనం ఉంటున్నప్పుడు ఇక్కడ చెబుతూ ఉన్నాడు, ఏమంటున్నాడంటే ఈ యొక్క రుగ్మతట ఎక్కడ మొదలవుతుంది అని అంటే మన హృదయములో మొదలవుతుంది. మీ మనస్సులో భేదములు పెట్టుకుని, 4వ వచనంలో అంటాడు, మీ మనస్సులో భేదములు పెట్టుకుని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారగుదురు కారా. మీ మనసులో భేదాలు పెట్టుకున్నప్పుడు మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు అవుతారు. అంటే ఈ యొక్క ఫేవరెటిజం లేకపోతే పార్షియాలిటీ ఇవన్నీ కూడా దేనితో ఎక్కడి నుంచి మొదలవుతాయట? మన మనసులో, మన హృదయంలో మొదలవుతాయి. అందుకోసం ఇర్మియా గ్రంథకర్త అన్నాడు కదా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, 17:9 అన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త. మన విశ్వాసులమైన తర్వాత సమస్తము నువ్వు విశ్వాసివనంటే విశ్వాసిలాగానే ఉండు.
నిన్ను దేవుడు దీవిస్తాడు, నిన్ను గొప్పగా నిలబెడతాడు. ఆయన వాగ్దానం చేసిన వాడు గొప్పవాడు కదా. ఆయన వాగ్దానాలు శ్రేష్టమైనవి కదండి. ఇశ్రాయేలీయులు అన్నాడు, ఏమన్నాడు? మీరు వాగ్దాన భూమిలోకి వెళ్తారన్నాడు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆయన చనిపోయాడు. కానీ ఆయన చనిపోయాడు, ఆ తర్వాత వచ్చిన వారు చనిపోయారు, ఆయన సంతతిలో ఉన్నటువంటి వారు చనిపోయారు. చివరికి ఐగుప్తులకు వెళ్ళినటువంటి యోసేపు కూడా చనిపోయాడు, రాజులు చనిపోయారు, ప్రధానులు చనిపోయారు. కానీ దేవుడు చేసినటువంటి వాగ్దానం మాత్రం అలాగే నిలిచి ఉంది. ఆయన వాగ్దానాన్ని ఎవరు కొట్టివేయలేరు. బైబిల్లో చేయబడినటువంటి ప్రామిస్ని ఎవరు కూడా కొట్టివేయలేరండి. అది దేవుడు నీకు నాకు ఇచ్చినటువంటి ఆస్తి. దానికి ఆ వాగ్దానాలకు మనం వారసులం. పౌలు భక్తుడు అన్నాడు కదా, దేవుడు చేసినటువంటి వాగ్దానాలన్నీ యేసుక్రీస్తులో అన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి. కాబట్టి మరొకసారి యేసయ్య బిడ్డలముగా శ్రేష్టమైన వారమని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క ఫేవరెటిజం అనేటటువంటిది మన యొక్క హృదయంలో మనసులో ప్రారంభమవుతుందట. అందుకోసమనే దాన్ని ఏం చేయాలా? దాన్ని ప్రారంభంలోనే దాన్ని తీసివేయాలా. మనలో ఎటువంటి యొక్క భేదాలు పెట్టుకోవద్దు. ఒకవేళ నీవెవరితోనైనా విభేదంగా ఉంటే, నీ మనసులో ఎవరి మీదైనా ఒకవేళ భేదం అనిపిస్తే, నీవెవరినైనా నీ మనసులో తోలనాడితే, పలానోళ్ళు మంచివాళ్ళు కాదు, పలానోళ్ళు చెడ్డోళ్ళు, వాళ్ళు పుట్టుకతోనే అంతే, వాళ్ళ కాలనీ వాళ్ళు అందరూ అట్లే ఉంటారు, ఆ కాలనీలో పుట్టే వాళ్ళందరూ అలాగే ఉంటారు అని నువ్వు ఎప్పుడైనా అనుకుంటే, నువ్వు వెంటనే వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని క్షమించమని అడుగు. ముందు దేవుణ్ణి అడుగు, ఆ తర్వాత వారిని కూడా అడుగు. నీ మీద నాకు ఇలా అభిప్రాయం వచ్చిందని క్షమించు, నేను దేవుని దగ్గర క్షమాపణ కూడా అడిగాను. కాబట్టి మనము మన యొక్క చెడు వాటిని ఏదైతే ఉంటుందో వాటిని వదిలిపెట్టుకోవాలి. పెద్దలు అన్నారు కదా, ఒకవేళ చెడ్డది 10 ఇచ్చి వదిలించుకోవాలట, మంచిది 10 ఇచ్చి కొనుక్కోవాలి కదండి. 10 రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలట, మంచిది ఏదైనా ఉంటే. చెడుదాన్ని వదిలించుకోవాలి. ఆ రుగ్మత ఏదైతే ఉంటుందో, ఏదైనా అది ఆలోచనే కానివ్వండి, అది అలవాటే కానివ్వండి, అది ఏదైనా కూడా నీ హృదయంలో ప్రభువుకి అయిష్టమైంది, నీ సింహాసనం మీద, నీ హృదయ సింహాసనం మీద ప్రభువుని ఆసీనునిగా చేయకుండా ఉన్నటువంటి ఏ అలవాటైనా అది మంచిది కాదు. నీ హృదయంలోనికి, మన హృదయంలో ఉన్న ప్రతి ఏరియాలోనికి మన రక్షకుడిని మన ప్రభువుగా ప్రతిష్ఠించాలి. ప్రభు అంటే ఎవరు? పాలించేవాడు. మన హృదయాన్ని పాలించాలి ప్రతి ఏరియాలో, ఎవ్రీ ఏరియా. ప్రభు నేను మరి ఈ అన్ని ఏరియాల్లో నేను లోబడతాను, కానీ కొన్ని ఏరియాలో మాత్రం ఈ 2-3 ఏరియాలు నాకు ఉంచు ప్రభా నా జీవితంలో, ఎందుకనంటే ఇది నాకు అలవాటు, దీన్ని చేయకుండా నేను ఉండలేను అనే మాట నేను మనం అనకూడదు. ప్రతి ఏరియాని ప్రభువుకి అప్పగించాలి, ప్రభు ఆధీనంలోనికి తీసుకురావాలి. అప్పుడు దేవుడు ఆయన తన పనిముట్టుగా, తన సాక్షిగా ఆయన నిన్ను వాడుకుంటాడు. అందుకోసం దాన్ని ఏమంటారంటే సమర్పణ, అప్పగించుకోవటం. ప్రభువుకి నీ జీవితాన్ని అప్పగించాలి. నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే, నిజంగా నీ జీవితాన్ని ప్రభు చేతుల్లో పెడితే దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన గొప్పగా దీవించేవాడు ఆయనే, గొప్పగా ఆశీర్వదించేటటువంటి వాడు ఆయనే కదండి. ఒక చిన్న కుమారుడు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని వెళ్ళి ఆంధ్రయ్య తీసుకొని వచ్చాడనమాట. ఆండ్రూస్ అంటే ఆయన గ్రేట్ ఎవాంజలిస్ట్, న్యూ టెస్టమెంట్లో గ్రేట్ ఎవాంజలిస్ట్ ఆండ్రూస్. గొప్ప అపోస్తలుడైన ఆయన సహోదరుడైన పేతురుని తీసుకొచ్చాడు ప్రభు దగ్గరికి. ఈ ఆండ్రూస్ నూతన నిబంధనలు ఎక్కడ కనిపించినా ఆయన ఏదో ఒక పని, అంటే సువార్త పని, దేవుని దగ్గరికి తీసుకొచ్చే పనే చేస్తుంటాడు. అంత గ్రేట్ పర్సన్ అనమాట ఆండ్రూస్ నూతన నిబంధనలు. అయితే ఆయన పిల్లోని తీసుకొచ్చి ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ప్రభు చేతులు పెట్టాడో, ఆ ప్రభు చేతులు పెట్టడం ఆలస్యం, ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఎన్నో వేల మందికి ఆశీర్వాదకరంగా మలచబడ్డాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ అండి ఇది. ఇంకోటి తెలుసా? సినాప్టిక్ గాస్పల్స్. సహజంగా మనకు 4 సువార్తలు ఉంటే కొన్ని వృత్తాంతాలు ఒక సువార్తలో,
కొన్ని వృత్తాంతాలు రెండిట్లో, కొన్ని మూడిట్లో, సినాప్టిక్ గాస్పల్స్ మూడిట్లో వ్రాసే, 4వ సువార్త యోహాను సువార్తలో రాయబడలే. కానీ ఈ 5 రొట్టెలు 2 చేపలు ఈ వృత్తాంతం 4 సువార్తల్లో రాయబడింది. అంటే అద్భుతమైనటువంటి దృష్టాంతం. ప్రభువుకి నువ్వు అప్పగిస్తే ప్రభు నిన్ను ఎలా దీవిస్తాడు, నీ జీవితం మొత్తం ఆయన చేతుల్లో పెడితే, ప్రభా దిస్ ఈజ్ మై లైఫ్, నేను నీకు అప్పగిస్తున్నాను అని నువ్వంటే నేనెంత గొప్పగా దేవుడు దీవిస్తాడు. ఒకసారి నువ్వు ఆయనకు అప్పగించి చూడంతే దేవుడు ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడో నీకు అర్థమవుతుంది. ఈ రోజున సమర్పణ లేని జీవితాల వల్లే, సమర్పణ లేకపోవటం వల్లే మన జీవితాల్లో దేవుని ఆశీర్వాదాలను మనం చూడలేకపోతున్నాం. అందుకోసం అంటాడు, ద హార్ట్ ఈజ్ ద ఫౌంటైన్ ఫ్రమ్ విచ్ బోత్ లవ్, హోలీ లవ్ అండ్ సిన్ఫుల్ ప్రెజుడిస్ ఫ్లో. జాన్ ఓవెన్ అనే భక్తుడు అంటాడు, ఈ హృదయంలో నుంచే పరిశుద్ధమైన ప్రేమ, పక్షపాతముతో కూడుకున్నటువంటి ఈ యొక్క ధోరణి, ఈ 2 కూడా ఒక హృదయంలో నుంచే వస్తాయి అట. నీవు దేన్ని అనుమతిస్తే అది వస్తుంది. పక్షపాతాన్ని, అసూయను, ద్వేషమును అనుమతించావనుకో అదే వస్తుంది. ఒకవేళ పరిశుద్ధమైన ప్రేమను అనుమతించావనుకో పరిశుద్ధ ప్రేమ వస్తుంది. కాబట్టి మరొకసారి మనం పరిశీలన చేసుకుందాం. దేవుడు నిన్ను, నన్ను, మనలను, మన జీవితంలో ఎటువంటి యొక్క యేసయ్యకు అయిష్టమైనటువంటిది ఏది కూడా మన హృదయంలో ఉండకూడదు. మనం శ్రేష్టమైనటువంటి వారముగా, దీవించబడిన వారముగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. కాబట్టి మరొకసారి వాక్య వెలుగులో మనం పరిశీలన చేసుకుందాం. యేసుక్రీస్తు యొక్క సంఘము పరలోకపు విలువలను ప్రతిబింబించేదిగా ఉండాలని దేవుని వాక్యం కోరుతుంది. ఏ సంఘమైతే, ఎక్కడైతే యేసయ్య సంఘం ఉంటుందో ఆ సంఘములో పరలోకపు విలువలు కలిగి ఉండాలి. అంతే తప్ప భూ సంబంధమైనది కాదు. భూ సంబంధమైన ద్వారా అసలు దేవుని పని జరగదు. పరసంబంధమైనటువంటి ఆ యొక్క పరలోకపు విలువలను ఏ సంఘం అయితే కలిగి ఉంటుందో ఆ సంఘము పరలోకపు నమూనాగా ముందస్తు ఆ ఫోర్టేస్ట్ ఆఫ్ హెవెన్లీ ఫోర్టేస్ట్ని, పరలోకపు రుచిని ఆ సంఘం చూడగలుగుతుంది, పరలోకపు రుచిని చూడగలుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు అంటున్నాడు మనలో ఉన్నటువంటి రుగ్మతలు, అయిష్టమైనవి, ఆయన యొక్క చిత్తానికి విరుద్ధమైనవి ప్రతి దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే దేవుడు మరింతగా మనలను దీవిస్తాడు. యేసయ్య అయితే ఆయన జీవితకాలంలో అనేక మంది పేదలను ఆయన ఆహ్వానించాడు కదండి. జీసస్ వెల్కమ్డ్ ద రిజెక్టెడ్ అండ్ అదేవిధంగా పూర్ పీపుల్ని అండ్ బికేమ్ పూర్ ఫర్ అవర్ సేక్ అన్నాడు. అంటే మన నిమిత్తం ఆయన దరిద్రుడు అయ్యాడు. అంటే సమాజంలో తృణీకరించబడిన వారిని, సమాజం వెలివేసిన వారిని ప్రభు ఆయన ఆహ్వానించాడు, వారిని దగ్గరకు తీసుకున్నాడు కదండి. ఎక్కడుంది? కుష్ఠవ్యాధిగ్రస్తులను, సుంకరులను, మరి విధవరాండ్రను, చిన్నపిల్లలను, అదేవిధంగా అన్టచబుల్స్ అని ఉంది, సమరయులు. ఆ సమరయులను ఎవరు కూడా వెళ్ళలే, ఏ యూదుడు కూడా ఆ మార్గాన్ని వెళ్ళలే. యేసయ్య ఒక్కడే ఆ మార్గాన్ని వెళ్ళాడు. అంటే యేసుక్రీస్తు ఆ యొక్క బ్యారియర్ను కూడా అధిగమించేశాడు, దాన్ని కూడా తీసివేశాడు, ఆ అడ్డంకిని కూడా తొలగించాడు, అనేక మంది పాపులను తన దగ్గరకు తీసుకున్నాడు. కాబట్టి యేసుక్రీస్తే ఏ భేదమును చూపించలేదు. ఆయన పక్షపాతము లేనిటువంటి వాడు. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించినట్లయితే నీ జీవితాన్ని మధురంగా మలచగలిగినటువంటి వాడు ఆయన వైపు చూడు. దేవుడు నిన్ను గొప్పగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన కొరకు సాక్షిగా ఉంచుతాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ యొక్క మాటలను దీవించండి ప్రభా. ఎవరైతే ప్రభా మరి ఇదిగో తండ్రి వారి యొక్క ప్రేయర్ రిక్వెస్ట్లు ఇచ్చారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వ్యక్తిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. ప్రేయర్ రిక్వెస్ట్లు ప్రభా ఇచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, వర్ధల చేయండి. వారి యొక్క కుటుంబాలను, వారి యొక్క మనవులన్నింటినీ మీరు ఆలకించి ప్రభా మీరే గొప్పగా దీవించి వర్ధల చేయమని ఆయన మీ సహాయం అనుగ్రహించండి. వారి కోరికను సిద్ధింపజేయండి. వారి యొక్క ఆలోచన యావత్తును సఫలపరచండి.
నాయన మీకే వందనాలు, మీ సహాయం బిడ్డలకు అనుగ్రహించమని ప్రభా ఈ వాక్యాన్ని మీరు దీవించండి. వాక్యపు ఆశీర్వాదాలు మా అందరికీ కూడా మీరు అనుగ్రహించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని దీవెన ఆశీర్వాదాలు ఈ వాక్యాన్ని విన్నటువంటి వారు, ఈ వాక్య ధ్యానంలో పాల్గొన్నటువంటి వారు కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడి నడిపించునుగా. ఆమేన్. గాడ్ బ్లెస్.